అయితే నిన్న ఎపిసోడ్‌లో నిఖిల్ చాలా బాగా ఆడాడు. మనం గమనించినట్టయితే ఇటు గౌతమ్ గాని, ఇటు రోహిణి గారు గాని నిఖిల్ టవర్‌ని పడేస్తాకే చూశారు. ఆ టైంలో నిఖిల్ వాళ్ళిద్దరి టవర్‌లు పడేశాడు. చాలా బాగా ఆడాడనిపించింది. ఒక్కడే ఇద్దరియి పడేస్తాం గ్రేట్. ఎందుకంటే అటు వాళ్ళు అడ్డం ఉంటారు. అయినా సరే తను కొట్టాలి. అలా ఆడి గెలిపించాడు తన టీంని. తర్వాత ప్రేరణ గారికి ఛాన్స్ వచ్చింది. విన్ అయ్యారు వాళ్ళు. కానీ నిఖిల్ ఇంకోసారి నిరూపించాడు. ఈ టాస్కుల్లో నిఖిల్ని ఓడించేవాడు ఎవరూ లేరు అని. ఇది మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం. అలాగే ఇవాళ జరిగే టాస్కుల్లో కూడా మ్యాక్సిమం నిఖిలే గెలుస్తాడు అని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఆ టవర్ టాస్క్లో మాత్రం చాలా బాగా ఆడాడు నిఖిల్. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే నిఖిల్ గురించి ఏదైనా వీడియో చేయాలేమో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే నిఖిల్కి గౌతమ్ సారీ చెప్పాడు. అలాగే గౌతమ్కి నిఖిల్ సారీ చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్య సార్ట్ అవుట్ అయ్యిందే అనుకుంటున్నా ప్రాబ్లం. మరి చూడాలి నెక్స్ట్ ఏమన్నా ఉంటుందేమో అని. కానీ ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం నిఖిల్ చాలా బాగా ఆడాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరిని పడేస్తాం చాలా టఫ్ అని చెప్పాలి. ఒకళ్ళని పడేస్తాకే వాళ్ళిద్దరూ కష్టపడ్డారు. కానీ నిఖిల్ అటు వాళ్ళదే పడేశాడు, ఇటు వీళ్ళదే పడేశాడు. చాలా బాగా ఆడాడు. టాస్కుల పరంగా మాత్రం నిఖిల్కి తిరుగులేదు. ఇంకా ఆడలేరు కూడా అలా ఎవరు. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం.